అవిశ్వాస్ గారు మీరు చెప్పాలి, చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి, అనర్హత వేటు వెంటనే వేయాలి పార్టీ మారితే అని రాహుల్ గాంధీ చెప్పలేదా? రాహుల్ మేనిఫెస్టోలో పెట్టలేదా? మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి అనేది బీఆర్ఎస్ ప్రశ్న, ఆ జనం ప్రశ్న కూడా. ఈవెన్ నేను మా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వస్తే అనర్హత వేటు సంబంధించిన అంశంలో చట్టం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం. మేనిఫెస్టో పెట్టిన మాట వాస్తవమే, దానికి సంబంధించి రేపు ప్రభుత్వం కేంద్రం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం అధికారంలోకి వచ్చేదాకా తుంగలో దొక్కుతారా? నేను కూడా బాధితున్నా, అందులో ఇబ్బంది ఏం లేదు. మీ తుంగలేం తొక్కలేము. ఇప్పుడు రాజ్యాంగేతర శక్తిగా కళ్యాణ్ గారు రాజ్యాంగేతర శక్తిగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది అన్నాడు కేసీఆర్ ప్రభుత్వం. మనం అందరం కూడా చూసినాం, అన్నప్పుడు తెలుసు. ఈరోజు మాట్లాడు కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మెరిట్స్ ప్రకారం వచ్చిన తీర్పుగా చూడండి. మీకు తప్పులు అనిపిస్తే పైకోర్టుకు వెళ్ళమంటున్నాం. మీరు వ్యక్తిగా ఎందుకు నిందిస్తున్నారు మా స్పీకర్ గారిని చెప్పనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు మీకు అనుకూలమైన తీర్పు వస్తే మెచ్చుకుంటారు, మీకు అనుకూలమైన రాకపోతే మా గడ్డ ప్రసాద్ కుమార్ గారిని మీరు విమర్శిస్తారా అంటున్నారు. ట్రిపుల్ చైర్మన్ హోదాలో కోర్టుకు సంబంధించినటువంటి పరిధేందో మీకు తెలుసు. అందులో ఉన్నటువంటి వాదోపవాదాలు విన్న తర్వాత మీ బీఆర్ఎస్ పార్టీ కూడా అవకాశం ఇచ్చిన తర్వాత మెరిట్స్ ప్రకారం వారు ఇచ్చిన తీర్పును మీరు స్వాగతించాల్సింది పోయి, లేదు ఆ తీర్పులో మీకు అపనమ్మకం ఉంటే మీకు నచ్చినట్టు పైకొట్టుకోవాలని చెప్పి వ్యక్తిగా ఏ విధంగా మీరు విమర్శిస్తారు? దానికి రేవంత్ రెడ్డి గారు శక్తి అని చెప్పి ఎలా కలుపుతారు మీరు అంటున్నా. ఈరోజు జుబ్లీహిల్స్ ప్యాలెస్ అంటారు. అసలు ప్యాలెస్ సంస్కృతి ఈ తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు? గడిల సంస్కృతి తీసుకొచ్చింది ఎవరు? కల్వకుంట్ల కుటుంబం రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీద మీరు ఆరోపణ చేస్తున్నప్పుడు మీరు గుండె మీద చేసేసుకోండి. ఆనాడు మీరు ప్యాలెస్ నుంచి పరిపాలించింది మీరు. ఈరోజు ముఖ్యమంత్రి అయినా తన సొంత నుంచి పరిపాలన చేస్తూ ప్రతినిత్యం 18 గంటలు మీరు ఫామ్ హౌస్ పరిపాలించినటువంటి సంస్కృతి. ఈరోజు మీ అయం 38 సార్లు నాకంటే ముందు కళ్యాణ్ గారు చక్కగా చెప్పారు ప్రజలకు. తలసాని శ్రీనివాసరావు గారు ఎట్లా మంత్రి ఇచ్చారు, సవితమ్మకి ఎట్లా మంత్రి పదవి ఇచ్చారు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి, ఒకవైపు టీడీపీ పార్టీ మీద గెలిచి. ఈరోజు నేనేమంటున్నా సార్, రాజకీయాలు మీరు మాట్లాడితే మీరు రాజకీయాలు మాట్లాడతాం. దళితుల ముఖ్యమంత్రి చేయలేదు, దళితుల 3 ఎకరాలు ఇవ్వలేదు, దళిత బంధు ఇవ్వలేదు, బీసీ బంధు ఇవ్వలేదు, గిరిజన బంధు ఇవ్వలేదు, మైనార్టీ బంధు ఇవ్వలేరు, నిరుద్యోగులు తేదీ ఇవన్నీ కూడా మేము చెప్పచ్చు. మీకు అయ్యాలో 10 సంవత్సరాలు ఇన్ని చేయలేదు. మీరు 2 ఏళ్ళు అవుతుంది. మేము ఆడపిల్ల పార్టీస్ కోసం ఉచిత ప్రయాణం మొదలు పెట్టినాం. 200 యూనిట్లు కరెంటు కాల్చుకున్నారు, ఉచితం కరెంటు బిల్లు కడతలేరు. 25 లక్షలు చేసినాం. మీరు మిత్తి మాఫీ చేసిన సందర్భం రేషన్ కార్డు ఇవ్వలేదు, మీరు రేషన్ కార్డు ఇచ్చినాం. డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వలేరు, మీ ఇందిరా మిల్లు ఇచ్చినాం. ఇవన్నీ మా సంక్షేమంతో ప్రజల ఆరోగ్యం తీర్పిస్తున్నారు.